హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను క్యాబ్. ఈరోజు డేట్ వచ్చేసి 21 సాటర్డే. టైం వచ్చేసి 8:10 అయింది. ఈరోజు ఇప్పుడనే డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నా. అంతకన్నా ముందనే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నైతే 2000 వరకు చేసినాము. వీడియో కానీ చూడకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది చూడండి. ఇంకా ఈరోజు అనేది ఎట్లుంటుందో, ఈరోజు వచ్చేసి సాటర్డే, చూడాలి ఎట్లుంటుందో. ట్రాఫిక్ ఒక సాటర్డే ఏమో ట్రాఫిక్ ఉంటుంది, ఒక సాటర్డే ఏమో ట్రాఫిక్ ఉండదు. ఈరోజు ఎట్లుంటుందో చూడాలి. అది ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చెప్పాలి అనుకుంటున్నా, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ మంత్ ఎందులోపు ఇప్పుడు 290 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మంత్ ఎందులోపు 250 సబ్స్క్రైబర్స్ కానీ క్రాస్ చేస్తే ఈ మంత్ ఎంత డీజిల్ అయింది, ఎంత ఖర్చు వచ్చింది, ఫుల్ మంత్లో ఎన్ని డేస్ డ్యూటీ చేసినా అనే ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను. ఎన్ని డేస్ డ్యూటీ చేసినా ఎంత ఇన్కమ్ వచ్చింది, దాంట్లో ఎంత డీజిల్ పోయింది అనేది మీకు ఈ మంత్ ఫుల్ మంత్ అనేది మంత్ ఎండింగ్లోనే చెప్తాను మీకు. మీరు అనేది అయితే చిన్న హెల్ప్ చేయండి. అయితే హెల్ప్ ఏం కాదు, హెల్ప్ ఇది 250 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయండి. నేను 50 ఇచ్చిన, ఇంకా 10 డేస్ ఉంది. 193 ఉన్నారు ఇప్పుడు. 193 ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్స్. 250 క్రాస్ చేసినట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గానే పెడతాను. ఈ మంత్ కూడా నేను ఫస్ట్ 10 డేస్ డ్యూటీ ఎక్కలేదు, 20 డేసే చేసినాను. మీరు కానీ నాకు కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇంకా ఫుల్ డీటెయిల్గానే చెప్పగలను. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేసినట్లయితే. అది ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాను. ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేద్దాం. ఇప్పుడైతే ఓలా లాగిన్ చేస్తాను. ఇన్సెంటివ్ చూసుకుందాము. ఇన్సెంటివ్ వచ్చేసి ఏం లేదు, నా ఇన్సెంటివ్ అనేది మర్చిపోయింది. దేర్ ఈజ్ నో ఇన్సెంటివ్. యాక్సెప్ట్ రేట్ వచ్చేసి, క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 30%, యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 20% ఉంది. డ్యూటీ అయితే లాగిన్ చేసిన ఓలా. నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో కూడా లాగిన్ చేసిన. ఈ ర్యాపిడోలో ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా యావరేజ్ పర్ఫార్మెన్స్, ఇది అనేది కస్టమర్ క్యాన్సిల్ చేసినా కానీ మన మీదనే పడుతుంది. మనకే యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. కస్టమర్ క్యాన్సిల్ చేసినా కానీ మనకే తగ్గుతుంది. నిన్న 15 ఉండే, ఒక రైడు క్యాన్సిల్ చేసిండు, 13కి వచ్చేసింది ఒక రైడుకే. మళ్ళీ మనం కంటిన్యూగా 4-5 రైడ్లు తీస్తే కానీ ఒకటి పెరగట్లే. అది ఇదన్నీ వానికి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుండు ర్యాపిడో వాడు. ఇంకా ఈ వీక్లో వచ్చే ఇంకా మొన్న చేసిన రీఛార్జ్కి సబ్స్క్రిప్షన్కి ఇంకా 4000 వరకు అనే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఇంకా ఏం రైడ్ పడలేదు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా ఫుల్ అర్థమవుతుంది కదా, అందుకు చెప్తున్నాము. అదైతే ఓకే, మరి చెప్పేకైతే ఇంకేం లేదు. బిజినెస్ అయితే మీరు చూస్తున్నారు ఎట్లా నడుస్తుంది అనేది, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వెహికల్ తీసుకోవద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. బిజినెస్ అయితే నేను పెడుతున్నాను, వెహికల్ తీసుకోండి అనేది మీ డెసిషన్. అది నాదేం లేదు, ఆడ మీ ఇష్టం. అది ఇంత వస్తుంది ఇన్కమ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఒకరోజు వస్తుంది, ఒకరోజు రావట్లేదు బాగా. అది ఓకే, మరి అయితే నాకు చెప్పాలనేది అంటూ ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అనేది స్కిప్ అనేది చేయకుండా చూడండి.
లైక్ చేయండి. వీడియోని లైక్ అయితే చేయట్లేదు. 100-200 వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం 5-10 అట్లా వస్తున్నాయి అంతే. 5 లేదా 10 వస్తున్నాయి అంతే. మీరైనా లైక్ చేసినట్లయితే ఇది వేరే వాళ్ళకి వీడియో అయినా వెళ్తుంది. మీరు కూడా ఒకరికి సపోర్ట్ చేసినట్లయితారు. అందుకు చెప్తున్నాను, లైక్ అనేది చేయండి ఖచ్చితంగా. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మరి అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 8:17 అవుతుంది. లాగిన్ చేసి 5 minutes అయింది. ఇంకా రైడ్ అయితే ఏం పర్లేదు. చెప్పా కదా, ఈ మంత్ ఎండింగ్ లోపు 250 సబ్స్క్రైబర్స్ కానీ క్రాస్ చేస్తే మీకు 100% అనేది ఈ మంత్ ఎంత ఖర్చు అయింది, ఎంత డీజిల్ పోయింది, ఎంత మిగిలినాయి అనేది నేను చెప్తాను మీకు. ఓకే, మరి అయితే మళ్ళీ అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. ప్రజెంట్ అయితే 2 రైడ్లు అయిపోయినాయి. టైం వచ్చేసి 9:45 అయింది. ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో అయింది. ప్రజెంట్ నేను వచ్చేసి ఇది ఎక్కడంటే బేగంపేట్ సైడ్ ఉన్న బేగంపేట్ రోడ్లో ఉన్నా. చూపిస్తా చూడండి 2 రైళ్ళు. ఓలాలో ఒకటి అయింది. ఓలాలో వచ్చేసి బాగా క్యాన్సిల్ చేసిన ఈరోజు. కోంపల్లి నుంచి వై జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్, బాలనగర్ మెట్రో స్టేషన్ కాడికి 14 kilometers 231 rupees, 31 minutes టైం పట్టింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 231. దాంట్లో నుంచి మన GST వచ్చేసి 11 rupees కట్ చేసిండు. అంటే మన కాడ నుంచి అయితే ఏం కట్ చేయలేదు. మన కాడ నుంచి జస్ట్ 2 rupees కట్ చేసిండు. అంటే మనకు వచ్చేసి 131 rupees, 231 rupees ఇచ్చిండు. బుక్ చేసుకుంటున్నారు, క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి నేను క్యాన్సిల్ చేసిన. అంటే ఎక్కువ దీంట్లో ర్యాపిడోలో బండదని ఇది క్యాన్సిల్ చేసిన. ఇది వచ్చేసి దారిలో వెళ్తుండగానే కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు. ఇది వచ్చేసి నేనే క్యాన్సిల్ చేసిన. ఫస్ట్ వచ్చేసి 1.5 kilometers చూపించింది. యాక్సెప్ట్ చేసినాకేమో 3.5 ఉన్నది. అందుకని క్యాన్సిల్ చేసిన. అది నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి ఒక ట్రిప్ అయింది, 209 rupees. ఇది వచ్చేసి వై జంక్షన్ నుంచి బంజారా హిల్స్. అదే కూకట్పల్లి వై జంక్షన్ నుంచి బాలనగర్ మెట్రో స్టేషన్ నుంచి బంజారా హిల్స్. ఇది దీనికి వచ్చేసి 209 rupees పడింది. కిలోమీటర్ వచ్చేసి 21 rupees per kilometer వచ్చింది. టోటల్ వచ్చేసి 209 rupees వచ్చింది. ఇది వచ్చేసి 1/2 hour పట్టింది. ప్రజెంట్ టైం వచ్చేసి 9:46 అయింది. ఇదైతే ఇప్పటికైతే 2 అయినాయి. ఇంకా తర్వాత అయితే ఏం పర్లేదు. దీన్ని క్యాన్సిల్ చేసిన కదా ఓలాలో, కాబట్టి నాకు కొంచెం ఆపుతాడు అని అనుకుంటున్నా. ఓకే, మరి అయితే మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా. మీకు రైడ్లు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం పర్లేదు. ఓకే, మరి అయితే టైం వచ్చేసి 10:25 అయింది. ఇంకో రైడ్ అయిపోయింది ఓలాలో. 8 kilometers వచ్చేసి 251 rupees ఇచ్చిండు. 8.7 kilometers చూపిస్తుంది చూడండి. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 253 rupees. దాంట్లో నుంచి వచ్చేసి GST 12 rupees కట్ చేసిండు. మనకు వచ్చేసి 21 minutes పట్టిన టైము, 8.7 kilometers, 251 rupees ఇచ్చిండు. అంటే మన కాడ నుంచి 2 rupees కట్ 1 rupee కట్ చేసి 2 rupees కట్ చేసిండు. 1.27 paisa కట్ చేసిండు మన కాడ నుంచి మనకి ఇచ్చిన దాంట్లో. ఇదైతే రైడ్స్ అయితే కొంచెం స్లోనే ఉన్నాయి కానీ సర్చ్ బుకింగ్స్ పడుతున్నాయి. దీంట్లో 2 అయినాయి, దాంట్లో 1 అయింది ర్యాపిడోలో. అదైతే ఇప్పటికైతే ఇట్లుంది. టైం 10:25 అయింది. ఓకే, మరి అయితే మీకు తర్వాత అయితే మేము అప్డేట్ చేస్తాను. ట్రాఫిక్ కూడా కొంచెం లూజ్గానే ఉంది, ఫ్రీగానే ఉంది, ఏమంత హెవీ ఏం లేదు. సరే, అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మీకు.
హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 2:30 అయ్యింది. ఇంకో 2 రైడ్స్ అనేది అయినాయి. రైడ్స్ అయితే పడట్లేదు కానీ పడితే సర్జు రైడ్ పడుతుంది, లేదా అసలు పడట్లేదు. ఇప్పటికి వచ్చేసి టోటల్ 5 రైడ్స్ అయినాయి. ర్యాపిడోలో 1, ఓలాలో 4. చూపిస్తా చూడండి. ఇదిగోండి 4, 905 రూపాయలు. ఇందాక ఇది చూపించిన, ఇప్పుడు ఇది పంజాగుట్ట నుంచి సోమాజిగూడ 1.5 కిలోమీటర్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 రూపీస్. దాంట్లో నుంచి 21 రూపీస్ జిఎస్టీ కమిషన్ కట్ చేసుకుండు, 13 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది వచ్చేసి 191 రూపీస్ ఇచ్చింది. ట్రావెల్ చేసింది 1.5 కిలోమీటర్స్ 11 మినిట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి సోమాజిగూడ నుంచి మంచబొల్లారము. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 191 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ 11 రూపీస్ కట్ చేసుకుంటూ కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. మనం ట్రావెల్ చేసింది 15 కిలోమీటర్స్. మనకి ఇచ్చింది 231 రూపీస్. 48 మినిట్స్ టైం తీసుకెళ్ళి 15 కిలోమీటర్స్కి 231 రూపీస్ ఎర్నింగ్. దీంట్లో వచ్చేసి ఇంకా 900. ఇప్పటికైతే 12:30 అయింది టైము. ఇప్పటికైతే 900 ఇది. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి 200, టోటల్ 1100. ఇప్పటికైతే 1100 అయింది. నేను కూడా ఉన్న రూమ్కి దగ్గరలో ఉన్నా అని నా రూమ్కి వచ్చేసిన. ఇంకా ఈవినింగ్ అనే లాగిన్ అయిదాం. మార్నింగ్ అంతా వర్షం పడింది, ఇందాక ఒక 1 అవర్ పడింది. ఇప్పుడు ఫుల్గా ఎండ ఉంది. ఎండ కూడా ఫుల్గా ఏం లేదు కానీ ఒక రకంగా అయితే ఉంది ఎండ. అది ఇప్పుడైతే ఉన్న లాగౌట్ చేద్దాం. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 72 కిలోమీటర్స్ తక్కువే ట్రావెల్ చేసినాం. మనకి డీజిల్ కూడా ఇప్పటికి తక్కువే తాగింది. డీజిల్ కూడా తక్కువే అయింది. పర్ లీటర్ వచ్చేసి 17 కిలోమీటర్స్ వచ్చింది ఈరోజు ఇప్పటికి. అదైతే ఈవినింగ్ అయితే ఈరోజు 4కి లాగిన్ అవుతా. మళ్ళీ అప్డేట్ చేస్తాను. 4కి లాగిన్ అయ్యి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ఈరోజు తొందరగా వచ్చినాక తొందరగా లాగిన్ అయ్యి ట్రాక్ చేస్తాను. ఓకేనా? అదైతే ఓకే. మరి అయితే బాయ్, ఈవినింగ్ కలుద్దాం. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అయింది. 5కి లాగిన్ అయినా. రైడ్స్ అయితే బాగున్నాయి, ఫుల్గా ఉన్నాయి రైళ్ళు. కానీ కిలోమీటర్కి 20 కిలోమీటర్స్ వెళ్తే 200 అట్లా ఇస్తుండు. ఏవి యాక్సెప్ట్ చేయలే. ఈరోజున్న సాటర్డే ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది. అమౌంట్ మనకు గిట్టుబాటు కాదు, అందుకైతే నేను యాక్సెప్ట్ చేయలే. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ డ్రైవరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేనే కాదు. అది నా ఇంకేముందబ్బా, ఏదో చెప్దాం అనుకున్నా. అదే ఉన్నా, ఏ డ్రైవర్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఫుల్గా ఉన్నాయి రైళ్ళు. ఏమైనా అంత తక్కువ ఇస్తుందని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే రైళ్ళు ఫుల్గా ఉన్నాయి. లాస్ట్కి అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. 10 కిలోమీటర్స్కి 400 వచ్చింది. చూపిస్తా చూడండి. సాయంత్రం వచ్చి ఒక రైడ్ కొట్టిన. ఈరోజు టోటల్ 1500 అయింది. డీజిల్ తక్కువే తాగింది. ఇదే ఇది ఎక్కడి నుంచి అంటే కోంపల్లి టు బొల్లారము. ఈ ట్రావెల్ చేసిన కిలోమీటర్ వచ్చేసి 8.9. కానీ 8.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేదు. ఓన్లీ 5 కిలోమీటర్సే ట్రావెల్ చేశాను. దీనిలో 8.9 అని చూపిస్తుంది. టైం వచ్చేసి 23 మినిట్స్. ఇదిగోండి 8.9 చూపిస్తుంది. కానీ నేను 8.9 కిలోమీటర్స్ 5 మినిట్సే ట్రావెల్ చేశాను. టైం వచ్చేసి 23 మినిట్స్ చూపిస్తుంది కదా. 23 మినిట్స్ కాదు, ఇది దాదాపు 40 మినిట్స్ పట్టింది రైడు. ఇది వచ్చేసి కోంపల్లో ఫ్లైఓవర్ కడుతుండ్రు. ట్రాఫిక్ అయితే దానివల్ల ఫుల్గా ఉంది, అందుకని లేట్ అయింది. 40 మినిట్స్ పట్టింది. టైమింగ్ అప్డేట్ కాలేదు, కిలోమీటరు అప్డేట్ కాలేదు. కానీ అమౌంట్ అయితే బాగానే ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 199. దాంట్లో నుంచి 23 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 24 రూపీస్.
మనకు వచ్చేసి 476 రూపీస్ ఇచ్చిండు. 5 కిలోమీటర్స్కి 40 మినిట్స్ ట్రావెల్ చేసిన 476 రూపీస్ ఇచ్చిండు. కస్టమర్కి వచ్చేసి 50% డిస్కౌంట్ పెట్టినట్లున్నాడు. అందుకే మనకి కంపెనీ నుంచి యాడ్ అయినాయి, డిజిటల్ పేమెంట్ యాడ్ అయినాయి. చూపిస్తుంది చూడండి, డిజిటల్లో ఆన్లైన్లో యాడ్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మనకు రేపు మార్నింగ్ అనేది మన అకౌంట్లోకి పడతాయి, మన బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. ఇదిగోండి కరెంట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ టోటల్ అమౌంట్ అనేది 237 రూపీస్ అనేది రేపు మార్నింగ్ అనేది మన అకౌంట్లో పడతాయి. ఇదైతే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 1382 1500 వరకు అయింది అంతే. ప్లస్ ర్యాపిడోలో 201 ఎంత అయింది అంతే, 209. ఇవన్నీ 1600 అయింది, 10 రూపీస్ తక్కువ 1600 అయింది. దీంట్లో నుంచి డీజిల్ ఎంత పోయిందో చెప్తా చూడండి. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ తక్కువే ట్రావెల్ చేసిన ఈరోజు. ఎయిటీ 83 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన లీటర్కి వచ్చేసి 15.9 కిలోమీటర్స్ వెళ్ళింది. అది ఉంది కిందకి చూపిస్తుంది కదా, ఈరోజు మనం ట్రావెల్ చేసింది 83 కిలోమీటర్స్. యావరేజ్ ఉంది కదా, యావరేజ్ పర్ కిలోమీటర్ అనేది 15.9 కిలోమీటర్ ఫర్ లీటర్. అంటే ఒక లీటర్కి మనకి ఈరోజు బండి 16 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. ఒకసారి ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 83 డివైడెడ్ బై 15.9, ఇదిగోండి 522 రూపీస్ అనేది డీజిల్ అయింది. మనకు వచ్చింది ఎంత, $1591 వచ్చింది కదా, దాంట్లో నుంచి 522 రూపీస్ అనేది తీసేస్తే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపాయలు, 1069 రూపాయలు ఈరోజు ప్రాఫిట్. ఇదైతే ఇట్లా ఉందబ్బా బిజినెస్ అయితే. మార్నింగ్ టైం ఏమో సర్జ్ బుకింగ్లే పడినాయి అంత ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ రైడ్స్ కూడా తక్కువ ఉండే, మార్నింగ్ సర్జ్ బుకింగ్స్ పడినాయి తక్కువ ఉన్నప్పుడు, రైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడేమో సర్జ్ బుకింగ్స్ వేయలేదు. అది అట్లుంది. ఇంకైతే ఇప్పుడైతే నేను చెప్పాకైతే ఏం లేదు. చూసారు కదా, ఫుల్ వీడియో అనేది చూసినారని నేను అనుకుంటున్నా. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్.